ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత పిన్న వయసులో అధిరోహించి చరిత్ర పుటల్లోకెక్కిన గిరిపుత్రిక మలావత్ పూర్ణకు స్వగ్రామం నిజామాబాద్ జిల్లా పాకాల సగర్వంగా ఆహ్వానం పలికింది. గ్రామస్తులు, స్నేహితులు సాహస బాలికను అభినందనల్లో ముంచెత్తారు. గిరిజన నృత్యాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్ణ ఆవిష్కరించింది. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎవరెస్టు అధిరోహణలో ఎదురైన అనుభవాలు, అవరోధాలను గ్రామస్తులతో పంచుకుంది. అంత పెద్దగా ఉన్నది. మా ట్రైనర్స్ అందరూ మా పేరెంట్స్కి మా ఫొటోస్, వీడియోస్ అన్నీ చూపించారు. ఇలా ఉంటుంది, అమ్మాయి వెళ్తే తిరిగి వస్తుందో రాదో కూడా తెలియదు, మరి మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అని అడిగితే మా నాన్న ఒకటే మాట అన్నారు, కష్టపడితేనే ఏదైనా వస్తుంది సార్, తీసుకెళ్ళండి అని చెప్పారు. భారతదేశంలో పుట్టి భారతీయురాలుగా ఎక్కినందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రపంచం రికార్డ్ అంటే ఓలకు తెలియదు ఈ విషయం ఈరోజు వచ్చింది. ప్రపంచం రికార్డ్ అంటే మాకు తెలియదు. మా కూతురే ఇప్పుడు కూతురే మాకు అంత పెద్ద ఎత్తున తెచ్చిందంటే చాలా సంతోషం ఉంది. 3 నెలల నుంచి ఇలా మా బిడ్డ 3 నెలలు అయింది, పోయి వస్తుందని ఇలా మంచిగా గొప్పతనం మాకు సంతోషమయ్యా కనిపిస్తుంది. మా అందరు ఊరోళ్ళు అందరూ గొప్పగా పడుతుంది. తన విజయాన్ని చూసైనా ఆడపిల్లలపై వివక్ష మానుకోవాలని పూర్ణ సూచించింది. ఎవరెస్టును అధిరోహించిన ఆనంద్ కుమార్ కొండంత విశ్వాసంతో సొంత ఊరు ఖమ్మం జిల్లా కలివేరుకు చేరాడు. ఆత్మీయులు, బంధువులు, స్థానికులు ఆనంద్ కుమార్ను అభినందనలతో ముంచెత్తారు. సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు. నా కళలో కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరెస్ట్ అంటే ఏంటో తెలియదు. బుక్లో చదువుకోవడం, ఎవరో ఎప్పుడో ఎక్కారని చదువుకోవడం అంతే. కానీ భయం అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు. మేము వెనుక తిరిగే సైన్యాన్ని కాదు, నేను చూపెడతాను, మనమేంటో చూపెడదాం. పేదవాళ్ళకి ఆపర్చునిటీ కానీ సపోర్ట్ కానీ ఇస్తే ఏదైనా ప్రూవ్ చేయగలరు సార్, అదే నేను చూపెడతాను సార్ అనే ఒక ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ గుర్తొచ్చి, మా తల్లిదండ్రుల కష్టాలను గుర్తొచ్చి ఏదో చేయాలి మన దేశానికి అనే ఒక ఆలోచనతో, నేను దృఢమైన సంకల్పంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకెళ్ళగలిగాను. వివరించడానికి కూడా వివరించదగని సమస్యలు ఎదురైనా వాళ్ళ గోల్ అంటే వాళ్ళు రీచ్ చేయాలి, ఎటువైనా మా దేశానికి మంచి పేరు తేవాలి, నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మా సొసైటీకి తేవాలి, నేను బాగుపడాలి, మా కుటుంబం బాగుపడాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళటం జరిగింది. ఎన్ని అష్టకష్టాలను బడి వాళ్ళు చేయాల్సిన గమ్యానికి ఎంత కష్టమైన ఈ మాటల్లో చెప్పిన మోగ భాషలో వాడు డైరీలు రాస్తూ ఆర్టిస్ట్ కూడా చేస్తూ ముందుకెళ్ళటం జరిగింది. అది చూసినప్పుడు మాకు ఏడుపు ఒకటే తక్కువ. ఆనంద్ కుమార్ తండ్రిగా నేను ఎంత గౌరవపడుతున్నానంటే మాటల్లో చెప్పడానికి చక్యం కాదని. వద్దని చెప్పాను, వద్దన్నా కానీ నువ్వెందుకు అలా మాట్లాడతావమ్మా, నేను ఎలాగైనా వెళ్తానన్నాడు. అయ్యా మీరిద్దరే కదా కొడుకులు, మీరిద్దరే మిమ్మల్ని నేను పెంచలేనా, నేను కష్టపడి నేను పెంచుతానమ్మా అన్నాగానమ్మా, నీ బతికే తిరంగలేదు, నీకు చదువు లేదు, అంగన్వాడీలో 91 నుంచి చేస్తున్నావు, ఇంటింటికి వెళ్తున్నావు, నీమే ఒక్కడు కూడా నేను చదువుకోకుండా నేను ఎలాగుండాలని అన్నారు మా బాబు. అంటే అయినా కానీ బాబు నీవు వెళ్ళొద్దమ్మా, నీవు అస్సలు వెళ్ళొద్దమ్మా, సంతకం చేయటం కాగితం తీసుకొచ్చిండు. 52 రోజులు నా కొడుకు ఎలాగున్నాడు ఏంటో అని ఎంతో బాధపడిపోయేదాన్ని. నేను అన్నం పట్టుకొని ఎదురుగా వచ్చేసానండి. వచ్చేసినందుకు మా బాబుకు మంచి శుభం కలిసింది. గిరిపుత్రులు సాధించిన ఘనతతో ఆయా పల్లెల ప్రజలు గర్విస్తున్నారు. మరిన్ని విజయ శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.